RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మెట్టుగడ్డ బీఈడి కాలేజ్ గ్రౌండ్లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు కేతూరి శివన్న, జిల్లా యూత్ అధ్యక్షులు బుద్దారం శివకుమార్ అధ్యక్షతన 2/12/2025 మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశానికి జాతీయ అధ్యక్షులు నడిమింటి శ్రీనివాస్, బహుజన్ రాష్ట్ర నాయకులు ఒంకటి లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింగరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లా సలహాదారులు మడివాల కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, జిల్లా యూత్ కార్యదర్శి మనోహర్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మడెలయ్య నాగేష్, ఉపాధ్యక్షులు కొండాపూర్ నరసింహులు, కార్యవర్గ సభ్యులు తిరుపతయ్య, ఆంజనేయులు, రఘు మాస్టర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షతను వహిస్తున్నటువంటి కేతూరి శివన్న, అదే బుద్దారం శివకుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా, పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అందరు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మరి 33 జిల్లాలో రజక సోదరులు వివిధ పార్టీల నుండి ఇండిపెండెంట్లుగా సర్పంచులుగా పోటీ చేసిన వారికి తప్పకుండా అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాలని చెప్పి ఇంతకుముందు మా నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు నడిమిటి శ్రీనివాస్ అన్న గారు చెప్పినట్టు అన్ని పార్టీలు బేసిజా లేకుండా మరి అందరికీ మనము ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారి దగ్గరకు పోయి మనము ఒకరోజు ప్రచారం చేసి వారిని గెలుపు గుర్రాలుగా మరి ఆ పార్టీకి అందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనమెంతో మన వాటా అంతా అని మరి నినాదంతో మనము ముందుకు వస్తున్నాం. కాబట్టి తప్పకుండా మనము మరి వారిని గెలిపించుకొని రాజ్యాధికార దిశగా మనం అందరం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ 11 తారీఖు కానీ 14 తారీఖు లోపల మనం అందరము అన్ని సంఘాలు మరి ఎవరైతే పోటీ చేస్తుండో వారి దగ్గర పోయి మనము మరి ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఇవాళ రజక సోదరులు ఈ మారుమూల ప్రాంతమైన మహబూబ్ నగర్ జిల్లాలో ఇంత చైతన్యంతో మీటింగ్ పెట్టుకొని ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి జిన్కో జిత్నా సంఖ్యావారి ఉన్స్కో ఉత్కే భాగీదారి అనే నినాదం ఉందో ఆ నినాదంలో భాగంగా మా వాటా మాకు కావాలని చెప్పి వాళ్ళ ముందుకు వచ్చి ధైర్యంగా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము సర్పంచ్లో గెలుస్తామని చెప్పి ఏదైతే ధైర్యంగా ముందుకు వచ్చారో అది చాలా ఆనందమైనటువంటి ఒక విషయంగా నేను భావిస్తున్నా. కాబట్టి ఎక్కడో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఈ రజక కమ్యూనిటీ నుంచి బసవరాజు సారాయి గురించి మనం చెప్పుకుంటాము. మిగతా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎవరున్నారు అనేది పెద్దగా మనము ఈర్లపల్లి శంకర్ అంటే ఇవాళ ఇంత పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి రజకుల నుంచి ఒకరిద్దరే మనము ఈ 75 సంవత్సరాల భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకా మీరు రాజకీయంగా చైతన్యమై ఇంకా మీరు ఎమ్మెల్యేలుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అన్న కానీ, గోపన్న కానీ, నా నర్సింగ్ అన్న కానీ, వీళ్ళు ఇంకా బ్రదర్ ఇప్పుడు చూసిన బ్రదర్ని వీళ్ళందరూ కూడా, కృష్ణ కానీ అన్న జిల్లా అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా ఇంకా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎదిగి మీ వాటాని ఇదే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలే కాక ఇంకా మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఎదగాలని కోరుకుంటూ ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బహుజన్ సమాజ్ పార్టీ నినాదం ఒకటే, ఎవరి వాటా ఎంతో అలా వాటా వాళ్ళు రాజకీయంగా ఇచ్చేయాలనే డిమాండ్తోనే కాంశీరామ్ గారు 84లో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి మీ వాటాను మీరు ఖచ్చితంగా, ఇది ఎవరో రాజకీయ పార్టీ ఇచ్చే వాటా కాదు, మీ వాటాను మీరు కంపల్సరీ తీసుకోవాల్సినటువంటి అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు మీది, మీరు తీసుకుంటారని ఆశిస్తూ అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రజక సోదరులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో సర్పంచ్గా గెలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి, నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు నడిమింటి శ్రీనివాసులు గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి
ముత్యాల నరసింహరావు అన్న గారు, టీఎస్పీ నాయకులు లక్ష్మణ్ అన్నగారు, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రజక రిజర్వేషన్ సమితి యువత అధ్యక్షులు మహబూబ్నగర్ జిల్లా ఉదారం శివకుమార్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజ్ గారు, సోను సూద్ ఫౌండేషన్, అలాగే రజక రిజర్వేషన్ సమితి జిల్లా నాయకులు మనోహర్, నారాయణపేట జిల్లా ముఖ్య సలహాదారులు మడివాల కృష్ణ, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మడివేల నాగేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక గారు, అలాగే మా పట్టణ నాయకులు రఘు మాస్టర్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, నరసింహ, దేవరకద్ర నాయకులు ఆంజనేయులు, తిరుపతన్న గారు, జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురం నాగరాజు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహబూబ్నగర్ జిల్లాలో సర్పంచులుగా పోటీ చేస్తున్నటువంటి మా రజక బిడ్డలు, ఆడపడుచులు, అలాగే వార్డు మెంబర్లు మాకు తెలిసి దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలు దాటిపోయినాయి. అలాగే వార్డు మెంబర్లుగా దాదాపు 500 మంది పోటీ చేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. కాబట్టి ఈ వేదిక నుంచి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, ప్రజలారా మేము మీ మద్దతు కోరుతున్నాం, ఊర్లో ఉన్న అందరి మద్దతు కోరుతున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ వారి అందరి మద్దతు కోరుతున్నాం. మా మద్దతు కూడా మీకు ఎప్పుడు ఉంటుంది. మా బిడ్డల్ని గెలిపించండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా మా బిడ్డలు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి ప్రచారం నిమిత్తం అక్కడే ఉండి ప్రచారం చేసి వారు గెలుపునకు కృషి చేస్తామని ఈ వేదిక నుంచి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ అందరినీ కలుపుకొని పోవాలని, అందరూ ఈ కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. పాలమూరు పట్టణ కేంద్రంలో రజక రిజర్వేషన్ సమితి నేషనల్ దో రిజర్వేషన్ సంఘ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పాల్గొన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గోపి గారు, నరసింహరావు గారు, అదేవిధంగా బీఎస్పీ నాయకులు లక్ష్మణ్ గారు, జిల్లా అధ్యక్షులు శివన్న గారు, నాతో పాల్గొన్నటువంటి ప్రజాసంఘ నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. నా పేరు నడిమిటి శ్రీనివాసు. మిత్రులారా, మొన్నటి వరకు బీసీ ఉద్యోగాల్లో పనిచేసి బీసీల వాటా 40% తెలుసామని చెప్పి ప్రభుత్వాలను ముందు పెట్టడం జరిగింది. ప్రభుత్వాలు దోపుచులాడుతూ కాలయాపన చేసుకుంటూ బీసీలను మోసం చేయడానికి ప్రభుత్వాలు రాజకీయంగా ఎంచుకున్నాయి. కాబట్టి చివరి అస్త్రంగా వాళ్ళు ఎన్నికలు ప్రయోగించడం జరిగింది బీసీల మీద. బీసీ సంఘాలన్నీ కూడా ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాయి. అందులో అత్యంత వెనుకబడినటువంటి రజకులు కూడా ఈరోజు పోటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే రజక సోదరులు పోటీ చేస్తూ ఉన్నారో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా వారందరికీ రజక సంఘాలుగా భావాలు లేకుండా ఆలోచన విధానంతో మంచి సరైన వ్యక్తిని గెలిపించే విధంగా నిర్ణయం తీసుకొని మా రజక బిడ్డలను ఆ ఊరికి ప్రెసిడెంట్గా చేయాల్సిన బాధ్యత, మనం ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రజక సోదరులపై ఉంది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి రజకులు వార్డు మెంబర్గా, డిప్యూటీ సర్పంచులుగా ఎదిగేందుకు లేదా రాజకీయంగా ఒక మెట్టు ఎదగడానికి ఉన్నటువంటి ఈ బేస్ ఇదే. కాబట్టి ఎక్కడ రజక సోదరులు పోటీ చేసినా భేషజాలు లేకుండా వాళ్ళకి మద్దతు ఇవ్వండి మీరు. ఎందుకంటే స్థానిక సమస్యలంగానే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని కాలానుగుణంగా మార్పుల కోసం కాకుండా కేవలం మనవాడు ఎదిగితే రాజకీయంగా మనకు కొంత లబ్ధి చేకూరుతుంది, లేదా మన సమాజానికి ఎంతో కొంత చేయుతనిస్తేనే భావంతో ముందుకు నడివే విధంగా నడవాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలను, రజక సంఘాల నాయకులను పేరు పేరు అన్ని సంఘాల నాయకులను పేరు పేరున కోరుతున్న ఎక్కడ మన రజక సోదరులు నిలబడ్డా వారికి మీరు బేషరతుగా మద్దతు ప్రకటించండి, వారి గెలుపు కృషి చేయండి.
వారి గెలిపే మనకు నాందిగా ఉంటుంది. రాబో రోజుల్లో మనం అనుకుంటే అనేక సమస్యలు మనం కోరుతా ఉన్నాం. ఈ సమస్యల సాధన కోసం గ్రామాలే పట్టుకోమలు కాబట్టి గ్రామంలో మన వాళ్ళు అక్కడక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఈ రాష్ట్రంలో కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మీరు త్యాగానికి ఒక్కసారిగా నమస్కారాలు చెప్తున్నాం. ఎందుకంటే మీరు తెగించి ఈరోజు పోటీలో ఉన్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మీ పోటీకి మద్దతుగా ఈ తెలంగాణ రిజర్వేషన్ సమితి, అదేవిధంగా నేషనల్ రిజర్వేషన్ అనేక రజక సంఘాల నాయకులకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాను. నేను మిత్రులారా, మన వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. పార్టీలకు ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏ పార్టీలో మీరు ఉన్నా సరే, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇతరత్ర బీఎస్పీ ఏ పార్టీలో మీరు ఉన్నా కూడా పార్టీలో ఉన్నటువంటి ఉరికిని చాటుకుంటూ మీరు గెలిపే లక్ష్యంగా ముందుకు కదలాలని, దానికి అన్ని రజక సంఘ నాయకులు మీరందరూ కూడా సహకరించి వాళ్ళని గెలిపిస్తారని మనసారా కోరుతున్నాను. జై హింద్, జై రజక.